నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. భారతదేశంలో చాలామంది ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి ఎక్కువగా ఇడ్లీలు అంటే చాలా ఇష్టపడుతుంటారు. ఇడ్లీలు వేడి వేడిగా ఉన్నప్పుడు నెయ్యి కారం పొడి వేసుకొని తింటే ఆ రుచే వేరు. అలాగే చట్నీ సాంబార్తో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. కొంతమంది ప్రతిరోజు ఇడ్లీలు తింటూనే ఉంటారు. అయితే ఇడ్లీలు లైట్ ఫుడ్, అందువల్ల జీర్ణ సమస్యలు తలెత్తవు, హెల్త్కి చాలా మంచిదని అంటారు. అయితే రోజుకు 25,000 ఇడ్లీలు తయారు చేసే ఈ ఫ్యాక్టరీ ఒక రోజు సంపాదన ఎంత తెలిస్తే ఆశ్చర్యపోతారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఉంది ఈ హోటల్. ఇక్కడ ప్రతిరోజు 25,000 ఇడ్లీలతో పాటు 2,000 లీటర్ల సాంబార్ తయారు చేస్తారట. ఇక్కడ ఇడ్లీలు చేసి చుట్టుపక్కల చిన్న చిన్న హోటల్స్కి హోల్సేల్గా విక్రయిస్తుంటారు. కర్ణాటకకు చెందిన తిమ్మప్ప శెట్టి ఈ ఇడ్లీ ఫ్యాక్టరీని నెలకొల్పారు. మరి ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్న తిమ్మప్ప ఎవరో, ఆయన ఎలా ఈ ఫీల్డ్లోకి వచ్చారో తెలుసుకుందాం. కర్ణాటకకు చెందిన తిమ్మప్ప శెట్టి పెద్దగా చదువుకోలేదు. 1992లో సాంగ్లీకి వచ్చిన తిమ్మప్ప మొదట్లో ఎన్నో కష్టాలు అనుభవించారట. సాంగ్లీకి వచ్చిన కొత్తలో ఓ హోటల్లో వంటవాడిగా పనిచేశారు. తనకు మరాఠీ, హిందీ రాకపోవడంతో వెయిటర్ ఉద్యోగం ఇవ్వలేదు. అయితే తనకు భాష ఇబ్బంది ఎక్కువ కావడంతో 2-3 నెలల్లో కష్టపడి కొంతవరకు మాట్లాడడం నేర్చుకున్నారు. అప్పట్లో తిమ్మప్ప నెల జీతం 300, అంటే రోజుకు 10 రూపాయలు మాత్రమే. ఒక్కోసారి ఆయన ఉదయం మొదలుకొని రాత్రి 2 గంటల వరకు పని చేస్తూనే ఉండేవారట. మొదట్లో తాను తన భార్య కలిసి ఇడ్లీలు చేసేవారు. తను ఇంట్లో ఇడ్లీలు చేస్తుంటే వాటిని తీసుకొని ఆయన ఒక్కో మార్కెట్కి వెళ్ళి హోటల్స్, రెస్టారెంట్లో అమ్మేవారు. మొదట్లో పెద్దగా స్పందన రాలేదు. కొంతమంది ముఖం మీదే ఏమి బాలేవని అనేవారట. అయితే మరింత బాగా చేసుకొని వస్తానని చెప్పేవారట. తాను కొత్త కావడంతో రెస్టారెంట్ యజమానులు నమ్మలేదు. దాంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారట. కొన్ని రోజుల తర్వాత తన ఇడ్లీలు బాగా వాళ్ళకి నచ్చేశాయట. దీంతో తనను సంప్రదించడం మొదలుపెట్టారట. అలా 10 నుంచి మొదలై వందల ఇడ్లీలు అమ్ముడుపోయాయి. ఇప్పుడు అవి వేలల్లో అమ్ముడుపోతున్నాయి. ఇడ్లీలతో ఫ్యాక్టరీలో రోజుకు 15,000 మినపప్పు వడలు, 2,000 సమోసాలు తయారవుతాయట. ఖర్చులు పోను రోజుకు 25 నుంచి 35,000 వరకు మిగులుతాయట. మొదట్లో ఇంట్లో 25 ఇడ్లీలు ఉండే పాత్రలో చేసేవారట తిమ్మప్ప. తర్వాత డిమాండ్ పెరగడంతో వాటి సంఖ్యను పెంచుకుంటూ వచ్చానని చెప్పారు. ప్రస్తుతం ఒకేసారి 2,000 ఇడ్లీలు తయారయ్యే పాత్రను ప్రత్యేకంగా చేయించినట్లు తిమ్మప్ప చెబుతున్నారు. ఇక్కడ 2 రకాల ఇడ్లీలు తయారు చేస్తారు. ఒకటి బియ్యం, మరొకటి రవ్వతో. ప్రస్తుతం వివిధ హోటల్స్, హాస్పిటల్ క్యాంటీన్స్, రెస్టారెంట్స్, శుభకార్యాలకు ఇడ్లీ ఫ్యాక్టరీలో తయారు చేసి సప్లై చేస్తుంటారు. చూశారు కదండి, మనం లైఫ్లో ఎదగాలి, డబ్బులు సంపాదించాలి అంటే చదువు మాత్రమే కాదు, భాష మాత్రమే కాదు, ఏది మనకి అడ్డంకు కాదు. మన కష్టాన్ని నమ్ముకొని ఇష్టంగా కష్టపడితే లైఫ్లో చాలా హైట్స్ చూస్తాము.